నిజానికి జనాభా పెరగాలంటే ఇలా అనుకుంటే అలా వెంటనే జరిగే పని కాదు. అందుకోసం దూరదృష్టితో కూడిన ప్రణాళికలు, ప్రభుత్వాల నుంచి సహకారం, మహిళల ఆరోగ్యానికి సంబంధించిన చర్యలు ఇవన్నీ కీలకమంటున్నారు నిపుణులు. మరి ముఖ్యంగా ఒత్తిళ్లతో కూడిన జీవితాలతో సంతాన సాఫల్యత పడిపోతున్న తరుణంలో జనాభా పెరుగుదల అనేది అంత సులువైన విషయం కాదు. పైగా పిల్లలు పుట్టినప్పటి నుంచి పెంచి పెద్ద చేసే వరకు ప్రతి ఒక్కటి డబ్బుతో ముడిపడి ఉంటుంది. కాబట్టి ప్రజలపై ఆర్థిక భారం తొలగించడం ఎంతో కీలకం. అన్నింటికీ మించి సంతాన రేటు పెంచడానికి కారణమయ్యే మహిళల పరంగా వచ్చే ఇబ్బందులు గుర్తించి వాటికి పరిష్కారాలు చూపాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే జనాభా నియంత్రణ కారణంగా చాలా దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. అక్కడి వనరులు, మౌలిక వస్తువులకు తగ్గట్లుగా జనాభా లేక వాటిపై వెచ్చించిన వ్యయం నిరుపయోగంగా మారుతోంది. సంతానాన్ని పెంచడం కోసం ప్రభుత్వాల వైపు నుంచి చర్యలు మొదలయ్యాయి. ఉదాహరణకు జపాన్. అక్కడ సంతానోత్పత్తి రేటు 3.5 నుంచి 1.26కు పడిపోయింది. దీంతో ప్రభుత్వం సంతానోత్పత్తి పెంచడం కోసం ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఒక్కో కాన్పుకు 15,000 యెన్లు ఇవ్వడంతో పాటు ఉచితంగా ప్రాథమిక విద్య, ఉన్నత విద్య ఫీజులు తగ్గించారు. ప్రసవం తర్వాత 6 నెలల పాటు దంపతులిద్దరికీ 67% వేతనంతో కూడిన సెలవు మంజూరు చేస్తున్నారు. యువ జంటలకు పని సమయాలు కుదించి పిల్లలు కనేలా ప్రోత్సహిస్తున్నారు. రాయితీపై ఇళ్లు, వైద్య పథకాలు అందిస్తున్నారు. మన పొరుగున ఉన్న చైనాలోనూ అంతే. అక్కడ 1979 నుంచి 2015 వరకు ఒక జంటకు ఒక్కరే పిల్లలు అనే సూత్రాన్ని అమలు చేశారు. దీంతో సంతానోత్పత్తి రేటు 6.8 నుంచి 1.7కు పడిపోయింది. వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరిగింది. లింగ నిష్పత్తిలో అసమానతలు ఏర్పడ్డాయి. ఇప్పుడు చైనా ప్రభుత్వం మేల్కొని సంతాన రేటును 2.1కు పెంచే దిశగా చర్యలు చేపట్టింది. పిల్లల పోషణ, రక్షణలో ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి. అలాగే దంపతులకు సెలవులు మంజూరు చేస్తున్నాయి. ఉత్తర కొరియా, ఆస్ట్రేలియా దేశాల్లో కూడా 2.1 సంతాన రేటు కోసం ఆదాయ పన్ను తీసేయడంతో పాటు నగదు ప్రోత్సాహకాలు, ప్రసూతి ఖర్చులు అందిస్తున్నారు. సెలవులు మంజూరు చేస్తున్నారు. పని సమయాల్ని దంపతులకు అనువైన రీతిలో మార్చుకునే వెసులుబాటు కల్పించారు. మారుతున్న పరిస్థితులతో ఇప్పుడు ఎలాగైనా జనాభా పెంచాలనే లక్ష్యంతో ఆయా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. మన చిరకాల మిత్రదేశం రష్యాలో కూడా ఇదే పరిస్థితి. అందుకే అక్కడి మహిళలకు పిల్లలు కనాలంటూ ప్రోత్సాహకాలు ప్రకటిస్తోంది ప్రభుత్వం. ఆరోగ్యకరమైన శిశువుకు జన్మనిచ్చిన 25 ఏళ్ల లోపు మహిళలకు ₹1,00,000 ఆర్థిక సాయం అందిస్తున్నారు. మరికొన్ని ఐరోపా దేశాలు కూడా ఇదే బాటలో ఉన్నాయి. మన దేశంలో కూడా అలాంటి చర్యలు మొదలు కావాలని నిపుణులు సూచిస్తున్నారు. కుటుంబ నియంత్రణ చర్యల వల్ల ఏపీతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గి, ఆ మేరకు పార్లమెంటు సీట్లు తగ్గి రాజకీయంగా నష్టపోతున్న పరిస్థితి ఇప్పుడు చూస్తున్నాం. ఇదే పరిస్థితి మిగతా రంగాల్లోనూ ఉంటుందని జనాభా నిపుణులు హెచ్చరిస్తున్నారు. If you have too many old age people in a population, your economic structure will not be supportive, and therefore we need to have children in any population so that they can become a labor force in the sense qualified labor force, and then in return states gets taxes, and then it will become a sustainable economy. So if you do not have a young population in any population, your sustainability as far as economic resources will decline, which many countries are facing nowadays. ఇదివరకు ఏంటి, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండేది, అందరూ కలిసి ఉండేవారు. పిల్లల్ని పెంచడం అనేది అంత ఎక్కువ ఇబ్బంది అనిపించేది కాదు. ఎవరో పక్క వాళ్ళ బాబాయి, అలాగే పిన్ని అందరూ కలిసి వాళ్ళని టేక్ కేర్ చేసేవారు. ఇప్పుడు అది లేదు. కాబట్టి న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఒకళ్ళు ఉంటే చాలు, ఇద్దరు చాలా ఎక్కువ. వాళ్ళని మంచిగా చదివించి మంచిగా వాళ్ళ లైఫ్ ఇవ్వాలి అంటే కనుక మనం చాలా కష్టపడాల్సి వస్తుందనే భావన ఎప్పుడైతే వచ్చి పిల్లల్ని ఆర్టిఫిషియల్గా రెడ్యూస్ చేసేస్తున్నామో, న్యాచురల్గా అది మార్చాలి అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. అయితే ప్రజల్లో ఈ మార్పు తీసుకుని రావడం అనుకున్నంత సులువేం కాదు. ఎందుకంటే పూర్వం గంపెడు సంతానం ఉండటం గొప్ప, తర్వాత 2, 3కి వచ్చింది. ఇప్పుడు ఒక్కరే చాలు అనే దగ్గర ఆగిపోతుంది. మరికొన్ని జంటలైతే పిల్లలే వద్దు, ఏ బాధరాబందీ ఉండొద్దనే భావనలో గడిపేస్తున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2021 ప్రకారం
మన రాష్ట్రంలో 94% మంది మహిళలు కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటిస్తున్నారు. దీనివల్ల కుటుంబాల్లో పిల్లల సంఖ్య తగ్గిపోతుంది. సగటున రాష్ట్రంలోని ప్రతి 10 కుటుంబాలకు పిల్లలు 15 నుంచి 17 ముందే ఉంటున్నారు. ఈ సంఖ్య మరీ తగ్గకుండా చూడాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా నియంత్రణకు పథకాలు అమలు చేస్తున్నాయి. సంతానం తగ్గింపునకు ముందుకొచ్చే వారికి ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. ఆ మేరకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి లక్ష్యాలు నిర్దేశించి పనిచేశారు. 1992 నుంచి 2004 వరకు విస్తృత స్థాయిలో జరిగిన ప్రచారం వల్ల కుటుంబ నియంత్రణపై ప్రజల్లో అవగాహన పెరగటంతో పాటు సంతానం క్రమంగా తగ్గుతూ వచ్చింది. జనాభా పరిమితి ఇంతకు మించి తగ్గకుండా చూడటం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే యువత సంఖ్య తగ్గిపోతుందని వీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరవై 25 నుంచి 40 సంవత్సరాల వారిలో సంతానం పొందే సామర్థ్యం అధికంగా ఉంటుంది. కానీ మారిన ఆర్థిక సామాజిక పరిస్థితుల్లో ఈ వయసులో వారు ఉద్యోగాలు సంపాదన పేరిట పెళ్లి పిల్లల్ని కనటంలో ఉదాసీనంగా ఉంటున్నారు. పెరిగిన పని ఒత్తిళ్లు కూడా సంతానోత్పత్తి రేటును తగ్గిస్తోంది. తద్వారా జనాభా రోజురోజుకి పడిపోతుంది. ఏపీలో పెళ్లైన మహిళల్లో 70% మంది పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటున్నారు. ఈ ఆలోచన మారాలి. అలాగే సిజేరియన్లు తగ్గించాలి. తద్వారా మహిళలు ఆరోగ్యవంతులుగా ఉంటారు. వారు ఆరోగ్యంగా ఉంటేనే ఎక్కువ మంది పిల్లల్ని కనేందుకు అవకాశం ఉంటుంది. అలాగే పనిచేసే ప్రాంతాల్లో బేబీ కేర్ సెంటర్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. పిల్లల బాధ్యతను తల్లితో పాటు తండ్రి లేదా ఇతర కుటుంబ సభ్యులు పంచుకోవాలి. తద్వారా మహిళపై ఒత్తిడి తగ్గుతుంది. జనాభా పెరుగుదలకు సంబంధించి మహిళల కోణంలో ప్రభుత్వం పాలసీలు రూపొందించడంతో పాటు ప్రస్తుత విధానాల్ని వారికి అనువుగా మార్చాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి ఇంట్లో కూడా పిల్లలు ఉండట్లేదు. అసలు పిల్లలు లేని కప్పులు, ఇన్ఫర్టిలిటీ కప్పులు ఎక్కువైపోయారు. పిల్లలు మాకెందుకులే పిల్లలు అనుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎందుకు? కాస్ట్ ఎక్కువైపోయింది, ఎక్స్పెన్సెస్ ఎక్కువైపోయినాయి. చైల్డ్ బేరింగ్ ఎక్స్పెన్సివ్ అయిపోయింది, చైల్డ్ రేరింగ్ ఎక్స్పెన్సివ్ అయిపోయింది, చిల్డ్రన్ కేర్ చాలా హైలీ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది ఇక్కడ. సో అందుకని ఇలాగా 1 or noneకి వచ్చేసిన పొజిషన్లో పిల్లలు తగ్గిపోతున్న పొజిషన్ ఒక ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు ఎక్కువగా ఉండాలి. ప్రభుత్వం ఒక మంచి సంస్కరణ కానీ ఏదైనా పాలసీ తీసుకొచ్చినప్పుడు దానికి ప్యారలల్గా మహిళలకి ఇప్పుడు ఇన్సూరెన్స్ కానివ్వండి, ప్రొటెక్షన్ కానివ్వండి, ఇట్లాంటివన్నిట్లో కూడా దీనికి ఖచ్చితంగా అటాచ్డ్ పాలసీస్ చాలా ఉంటేనే ఇది జరుగుతుందండి. ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఆఫీస్లో కానీ మన హౌస్లో కానీ వాళ్ళకి సంబంధించిన సపోర్ట్ సిస్టమ్ చాలా బాగుండాలి. ఎంతంటే స్ట్రెస్ లేకపోవడంతో పాటు మానసికంగా ఉల్లాసంగా ఉండి ఇంకొక ఇద్దరిని కనాలి అనిపించినప్పుడు మాత్రమే ఆడవాళ్లలో ఆ ఇది అనేది చక్కగా జరుగుతుందన్నమాట. రాబోయే 4-5 దశాబ్దాల పాటు జనాభా పెరుగుదల కొనసాగేలా చూడాలని సీఎం చంద్రబాబు సూచిస్తున్నారు. అందుకోసం పంచసూత్ర ప్రణాళికను నిపుణులు రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచారు. సంతాన సాఫల్యతను పెంచడంపై దృష్టి సారించడంతో పాటు నగరాలకు వలసలు తగ్గించాలనేది మొదటిది. అంతర్జాతీయంగా అమలవుతున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి వాటిని మన పరిస్థితులకు తగ్గట్లు అన్వయించి అమలు చేయటం రెండోది. జనాభా పెరుగుదలతో వచ్చే ఆర్థిక, సామాజిక, ఆరోగ్యపరమైన సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించటం. గర్భిణులు, బాలింతలు, శిశువుల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వటంతో పాటు కుటుంబ సంక్షేమంపై దృష్టి సారించడం ద్వారా జనాభా పెరుగుదల సాఫీగా సాగేలా చేయవచ్చని 4వ సూత్రం. ప్రజలకు ప్రభుత్వ విధానాలను అర్థమయ్యేలా వివరించి వారి సహకారాన్ని తీసుకోవటం అనేది చివరిదే కాదు, అతి ముఖ్యమైనది. ఈ అంశాలపై ప్రభుత్వం స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాలు నిర్దేశించుకొని కార్యాచరణ రూపొందిస్తోంది. ఎందుకంటే విజన్ డాక్యుమెంట్ 2047 దిశగా ఏపీ ముందుకు వెళ్లటానికి జనాభా కూడా కీలకాంశం. నైపుణ్యంతో కూడిన మానవ వనరులు ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. అందులో సమర్థంగా పనిచేసే యువతరం ఎంతో అవసరం. జనాభా నిర్వహణలో భాగంగా యువతరం జనాభా కూడా తగ్గకుండా చూడటం కీలకంగా భావిస్తున్నారు. పెద్దవాళ్ళందరూ ఇప్పుడు ఆయన చెప్పాడు, ఉమామహేశ్వరరావు వాళ్ళ అమ్మాయి పంపిస్తే డబ్బులు మంచి ఇల్లు కట్టుకున్నాడు, బాగా హ్యాపీగా ఉన్నాడు. రేపు డబ్బులు సంపాదించే వాళ్ళ సంఖ్య తగ్గి
ఏజింగ్ ప్రాబ్లం పెరిగి అన్ప్రొడక్టివ్ పీపుల్ ఎక్కువ పెరిగితే అది ఇంబ్యాలెన్స్ అవుతుంది. రెండు కూడా బ్యాలెన్స్ చేయాలి. అందుకే మన పాపులేషన్ 1.5. వాట్ ఈజ్ 1.5? 2.1 ఉంటే రీప్లేస్మెంట్ లెవెల్, దానికంటే తగ్గితే ఆటోమేటిక్ డిప్లీషన్. 2.1 కంటే పెరిగితే జనాభా పెరుగుతుంది. ఆ స్టేజ్ రావాలంటే చాలా డిఫికల్ట్. మీరందరూ ఆశీర్వదిస్తే, సహకరిస్తే నేను చేయబోయేది 2.1కు బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నా. ఇప్పటికే మహిళలు ఇంటి నుంచి పనిచేసేలా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇది పూర్తి స్థాయిలో అమలు చేయాలి. దీనివల్ల లింగ సమానత్వ లక్ష్యాలు సాధించి ఏపీని 2 అంకెల వృద్ధి రేటు ఉన్న రాష్ట్రంగా మార్చవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడు జనాభా పెరిగినా ఇబ్బంది లేకుండా అభివృద్ధి కూడా ముందుకెళ్తుందని విశ్లేషిస్తున్నారు.